గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. ఈరోజు మనం సైనిక్ స్కూల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సైనిక్ స్కూల్ మీకు ఐడియా ఉంటుంది సైనిక్ స్కూల్లో ఏముంటుంది అని. సైనిక్ స్కూల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులోకి గాను సైనిక్ స్కూల్ ఇందులో మీరు చూస్తే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, హౌ విల్ ద సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం జరుగుతాయి, సైనిక్ స్కూల్లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి. సైనిక్ స్కూల్ అనే దాంట్లో మీకేదో మీరు అనుకున్నట్టు మిలిటరీ ట్రైనింగ్ కాదండి, చిన్నపిల్లల నుంచే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేటెడ్ స్కూల్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేటెడ్ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందండి. సిబిఎస్ఈ సిలబస్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది, మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అనేది క్లియర్గా చెప్తూ ఉంటారు. సో ఈ సైనిక్ స్కూల్ గురించి మనం తెలుసుకుంటే మన స్టేట్లో సుమారుగా 2-3 స్కూల్స్ మాత్రమే అందరికీ తెలుసు. సైనిక్ స్కూల్, కోరుకొండ అని ఇలాంటివి మాత్రమే తెలుసు. సో ఇందులో అడ్మిషన్స్ కోసం ఏం చేయాలి, ఏ క్లాసులకు అడ్మిషన్స్ ఉంటాయి అనేది చూసుకుంటే మనం క్లాసెస్ ఆఫ్ అడ్మిషన్స్, ఏమేమి క్లాసులకి మీకు అడ్మిషన్స్ ఉంటాయి. సో క్లాస్ 6th ఉంటుందండి, అండ్ క్లాస్ 9th ఉంటుంది, అండ్ ఇంటర్మీడియట్ కూడా ఆర్ 11th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ కూడా మీకు ఇందులో సైనిక్ స్కూల్లో మీకు అడ్మిషన్ ఉంటుంది. దీనికోసం కావాల్సిన ఒక్కొక్క క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాల్సిన, అంటే 6th క్లాస్కి కావాలంటే 5వ తరగతి చదివే విద్యార్థులు రాయాలి, 9th క్లాస్ అడ్మిషన్కి 8వ తరగతి విద్యార్థులు రాయాలి, ఇంటర్మీడియట్కి 10th అయిపోయిన వాళ్ళు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ క్లాసెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి మనం రాయాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయి, ఏ క్లాసులో ఏ విధంగా ఉంటాయి అనేది ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి క్లాసులు ఉంటాయి, ఎలా జరుగుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి క్లాస్ 6th ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇందులో ఏముంటాయి. సో క్లాస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేసండి మీకు 125 క్వశ్చన్స్ ఉంటాయి. 125 క్వశ్చన్స్కి గాను మీకు ఇచ్చే టైం వచ్చేసి 150 నిమిషాలు. 150 నిమిషాలు ఇస్తారు, అంటే 2.5 hours, 2.5 గంటల టైం అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 125 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ 125 క్వశ్చన్స్కి గాను 300 మార్క్స్కి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 6th క్లాస్కైనా 9th క్లాస్కైనా జరిగే ప్రతి ఒక్క పేపర్, ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి ఆఫ్లైన్ అండ్ ఓఎంఆర్ బేస్డ్లోనే జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పెట్టుకుంటారు. ఆన్లైన్లో AISEEE అనే వెబ్సైట్ ఉంటుంది. AISEEE.gov.in అనే ఈ వెబ్సైట్లో మీరు పెట్టుకుంటారు అప్లికేషన్ ఆన్లైన్లో. అప్లికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. యాజ్ యూజువల్ లేటెస్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు లేటెస్ట్ సిగ్నేచర్ అండ్ మిగతా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ ఉంటాయి. దీంతో పాటుగా 6th క్లాస్ ఎగ్జామినేషన్లో మీరు చూసుకుంటే 125 క్వశ్చన్స్, 2.5 గంటల్లో మీరు 300 మార్క్స్ ఉంటుంది. ఈ ఒక్కొక్క దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా మనం చూద్దామండి. సో క్లియర్గా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే 125 క్వశ్చన్స్కి గాను మీకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 3 మార్క్స్, 150 మార్క్స్కి ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. మ్యాథమెటిక్స్ తర్వాత ఇంటెలిజెన్స్ ఆర్ జనరల్ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్లో రీజనింగే ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కూడా ఈ రీజనింగ్కి వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ 2 మార్క్స్, 50 మార్క్స్కి ఉంటుంది. దీంతో పాటుగా లాంగ్వేజ్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఉంటుంది ఇక్కడ, స్పెషల్గా పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు ఎయిదర్ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, లేదా నార్త్ ఇండియాలో ఎక్కువ హిందీ మీడియం చదువుతారు. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా వైడ్ స్కూల్స్ కాబట్టి ఇందులో ఉండే లాంగ్వేజ్ వచ్చేసి ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. దీనికి గాను 25 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇదేమో క్వశ్చన్స్ అండి. ఇది వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి ఇచ్చే మార్కు. 25 క్వశ్చన్స్కి గాను 2 మార్క్స్, మొత్తం కలిపి 50 మార్క్స్ ఉంటాయి ఇందులో. దీని తర్వాత జీకే ఉంటుంది. జీకే కూడా 25 మార్క్స్కి ఉంటుంది. ఈ 25 × 2 ఇది కూడా 50 మార్క్స్ అవుతుంది. ఓవరాల్ 150 300 మార్క్స్కి గాను ఒక 6th క్లాస్కి ఎంట్రన్స్ అది. సో 5వ తరగతి పిల్లలు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ రాయాలి అని అనుకుంటే, 5వ తరగతి పిల్లలు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకుండే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, వాళ్ళకుండే సబ్జెక్ట్స్ ఏముంటాయి, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జీకే, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి గాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క క్లాస్కి. నెక్స్ట్ ప్రతి ఒక్క పేపర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకునే వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద 9th క్లాస్, 9వ తరగతికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో 9th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 9వ తరగతి ఎంట్రన్స్, 9th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్.
సో 9th ఎంట్రన్స్ అంటే 8వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. 8వ తరగతి పూర్తవుతున్న పిల్లలు, 8వ తరగతి చదువుతున్న పిల్లలు ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఏముంటాయి, ఇందులో వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్కి గాను మీకు 180 minutes టైం అయితే ఇవ్వబడుతుంది. అంటే అరౌండ్ 3 గంటలు 3 hours టైం అయితే ఇవ్వబడుతుంది. అండ్ ఈ ఎగ్జామ్లో 400 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ 9th క్లాస్. క్లియర్గా గమనిస్తే 6th క్లాస్ లాగా కాకుండా కొంచెం టైం పెంచారు, కొంచెం మార్క్స్ కూడా పెంచారు. సో ఈ టైంతో పాటు క్వశ్చన్స్ కూడా పెంచారు. ఇందులో ఏముంటుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఇందులో ఒకసారి మీరు క్లియర్గా చూస్తే మాత్రం ఇక్కడ 400 మార్క్స్కి గాను ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి ఉంటుంది. సో కమింగ్ టు మ్యాథమెటిక్స్, యాజ్ యూజువల్ మ్యాథమెటిక్స్ అలాంగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. సో ఇది 200 మార్క్స్కి ఉంటుందండి. మ్యాథమెటిక్స్ వచ్చేసి 4 క్వశ్చన్స్, 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్కి ఉంటుంది. దీంతో పాటుగా యాజ్ యూజువల్గా జీకేకి 25 క్వశ్చన్స్, 2 మార్క్స్ ఉంటాయండి. సో మొత్తం కలిపి 50 మార్క్స్కి ఉంటుంది. జీకే కాకుండా సైన్స్కి గాను 25 క్వశ్చన్స్, అరౌండ్ 50 మార్క్స్. అండ్ అలాంగ్ విత్ ఇట్ సోషల్కి కూడా 25 క్వశ్చన్స్, 2 మార్క్స్, 50 మార్క్స్. దీంతో పాటుగా ఇంగ్లీష్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి 5వ తరగతి చదివే పిల్లలకి ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. కానీ ఇక్కడ 9th క్లాస్కి వచ్చేసరికి మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి గాను కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 into 2 50 మార్క్స్ ఉంటుందండి. సో 9th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సింపుల్గా గమనిస్తే 150 క్వశ్చన్స్, 3 hours, 400 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్కి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ 11th క్లాస్ ఎంట్రన్స్. 11th క్లాస్ అనేది కంటే కూడా ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ అనుకుందాం మనం. ఇంటర్మీడియట్కి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇందులో వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవటం జరుగుతుంది. సో సిబిఎస్ఈలో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, 10th పాస్ సిబిఎస్ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ విధానం అనేది వెబ్సైట్లో ప్రతి సంవత్సరం అప్లోడ్ చేయబడుతుంది. సో దాని ప్రకారం మాత్రమే మీరు 11th క్లాస్ ఎంట్రన్స్కి పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్, హౌ టు అప్లై అండ్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. AISEE.gov.in ఈ వెబ్సైట్ ఉంటుందండి. ఈ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆ నోటిఫికేషన్ టైంలో మనం క్లియర్గా సైనిక్ స్కూల్ గురించి అప్లికేషన్స్ చూసుకొని ఏ క్లాస్కి అప్లై చేసుకుంటున్నాం అనేది క్లియర్గా చూసుకొని ఆ క్లాస్కు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన విధానంలో మనం సర్టిఫికేట్లో పాస్వర్డ్ కానీ, సర్టిఫికేట్లో ఉన్న క్లియర్ నేమ్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లో, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న నేమ్స్ కానీ ఆధార్ కార్డుతో మ్యాచ్ అయ్యే విధానంలో ఫస్టే చూసుకొని దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ ఈజ్ అన్ని డాక్యుమెంట్స్ అప్ టు డేట్ ఉండాలి. అప్ టు డేట్ డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ అప్ టు డేట్ డాక్యుమెంట్స్ ఉండాలి కంపల్సరీ. దీనితో పాటుగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇందులో మెన్షన్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఈ ఎగ్జామ్ రాయటానికి లేదండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మోర్ దాన్ 8 lakhs ఉంటే అవసరం లేదు, కానీ నార్మల్గా అయితే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే సైనిక్ స్కూల్కి మిగతా స్కూల్కి డిఫరెన్సెస్ అండి మీరు అవగాహనకు వస్తే మాత్రం సైనిక్ స్కూల్ డిఫరెన్సెస్ ఏముంటాయి, స్పెషల్గా సైనిక్ స్కూల్లో ఏముంటుంది, చదువుతో పాటుగా స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీలో ప్రతి విషయంలో భాగం తీసుకునేలా సైనిక్ స్కూల్ యాజమాన్యం వారు మన స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతారు, మన పిల్లల్ని తీర్చిదిద్దుతారు. దీంతో పాటుగా కంపల్సరీ ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ అనేది తీసుకోవాలన్న ఒక రూల్ అయితే సైనిక్ స్కూల్లో ఉంటుందండి. చిన్నప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్, స్పీచెస్, ఇంకోటి మోటివేషనల్ క్లాసెస్ ఇలాంటివన్నీ తీసుకొని క్లియర్గా సైనిక్ స్కూల్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఫిజికల్గా మెంటల్గా ఒక స్టూడెంట్ని కంప్లీట్ క్లియరెన్స్తో మనం తయారు చేయడం అయితే జరుగుతుంది సైనిక్ స్కూల్లో. సో కమింగ్ టు అవర్ కాంట్రిబ్యూషన్ టు మ్యాండ్రూస్ అకాడమీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇందులో మ్యాండ్రూస్ అకాడమీ ఏం చేయబోతుంది ఈ సైనిక్ స్కూల్ గురించి. మన దగ్గర ఉన్న మ్యాండ్రూస్ యాప్లో మీరు గమనించుకుంటే
మనం సైనిక్ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు దాని నోటిఫికేషన్తో పాటు దాని అప్లికేషన్ గురించి కూడా మన నెంబర్కి కానీ మన యూట్యూబ్ ఛానల్కి కానీ త్రూ వయా యూట్యూబ్ ఛానల్ ఆర్ నెంబర్ వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అయితే 9490357164 అనే నెంబర్ అండి మంది. ఈ ఫోన్ నెంబర్కి గాను మీరు కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ పెట్టడంతో పాటు మీకు దీనికి సంబంధించిన కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటుగా మ్యాండ్రూస్ యాప్లో దీనికి సంబంధించిన సిలబస్ కానీ దీనికి సంబంధించిన క్లాసెస్ కానీ రీజనింగ్ క్లాసెస్ కానీ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ కానీ క్లియర్గా అప్లోడ్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో మ్యాండ్రూస్ అకాడమీ యాప్లో మీకు సైనిక్ స్కూల్కే కాదు వివిధ రకాల గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ గురించి క్లారిటీ ఇవ్వడంతో పాటు పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని అత్యున్నత స్థాయిలో ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేసిన ఈ మ్యాండ్రూస్ అకాడమీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సమాచారం అనేది తెలిసేలాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.